ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి వార ఫలితాలు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అని చూసుకున్నట్లయితే 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉంది. అదేవిధంగా గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం చంద్రుడు కుంభరాశి నుంచి వృషభం వరకు అంటే 4 రాశులు సంచరిస్తాడు. అలాగే వృషభంలో గురువు, కర్కాటకంలో నీచబడ్డ కుజుడు, కన్యారాశిలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధులు, మకరంలో శుక్రుడు, అదేవిధంగా ఈ చంద్రుడు శనితో కలిసి ఉన్నాడు. మీనంలో మనకి రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, ఎందుకంటే లగ్నమే ప్రధానం అన్నిటికంటే కూడా వారికి. మరియు అదేవిధంగా వారికి ఎటువంటి విషయాల్లో బాగా కలిసి రానుంది, ఏ విషయాల పట్ల కించిత్ జాగ్రత్తగా ఉండాలి, మరియు అదేవిధంగా ఏ దేవతా ఆరాధన, ఏ దానం చేయడము, ఇటువంటి పరిహార మార్గాలు చేసుకున్నట్లయితే రావాల్సినటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది అనేటువంటి విషయాల్ని చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే దశమాధిపతి లగ్నంలో ఉన్నాడు. అంటే వృత్తికి సంబంధించినటువంటి విషయంలో, చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. అదీ కాకుండా మీకు అష్టమ శని కూడా నడుస్తుంది కాబట్టి కాస్త చేసే పనుల్లో కూడా కొంచెం లేట్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఈ ధనానికి కారకుడు పంచమ స్థానంలో ఉన్నందుకు మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, క్రియేటివ్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి ధనయోగం ఏర్పడుతుంది. 3లో కేతు ఉన్నందుకు కాస్త మీరు ఏదైనా సరే కమ్యూనికేట్ చేసేటప్పుడు అది కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా కాస్త ఈ 3 కేతు అనేటువంటిది గమనించుకున్నట్లయితే కొంచెం సహకరించే వాళ్ళు అక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. సహకార స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 4వ అధిపతి 7వ స్థానంలో ఉన్నందుకు జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా వాహనం తీసుకునేటువంటి ఆలోచన చేయడము, అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఫైనాన్స్ ఆర్ ఈ రంగాలు, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు రావడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ద్వితీయాధిపతి పంచమ స్థానంలో ఉన్నందుకు, ముఖ్యంగా పంచమ స్థానాధిపతి కూడా లగ్నంలో నీచబడినందుకు మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి బలంగా చూపిస్తుంది. హోమ్ లోన్స్ లభిస్తాయి. ఎప్పుడైతే ఈ షష్టమాధిపతి లాభంలో ఉన్నందుకు, అంటే లోన్స్ ద్వారా లాభాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా స్థిరరాశి అయినందుకు హోమ్ లోన్స్ లభించేటువంటి యోగం బలంగా ఇస్తుంది ఇక్కడ. మరియు 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి విదేశాల్లో ఉండే వివాహ సంబంధించినటువంటివి కుదిరేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా చూపిస్తుంది. అదేవిధంగా కాస్త వాహనాల మీద అది వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే అష్టమంలో శని నుండి కుజుడి యొక్క దృష్టి ఉంది. దూర ప్రాంతానికి వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి వారికి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరియు వృత్తి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా 12, 13, 14 తేదీలు చాలా అనుకూలంగా ఉంది. మీరు ఏదైనా జాబ్ కోసం వెతుక్కోవాలనుకుంటే 11, 12, 13, 11 నుంచి 14 మధ్యలో మంచి అనుకూలత ఉంది. కాకపోతే 8, 9 తేదీలు కొంచెం ఏదైనా వస్తువులు మిస్సింగ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇక 9, 10, 11 తేదీల మధ్యలో కొంచెం పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, అది మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ కొంచెం ఒక్కోసారి చూడండి, కొన్ని వ్యాపారాల్లో అధిక లాభం వస్తుంది అని మధ్యలో ఎవరో చెప్పినా విని కొన్ని తప్పులు చేస్తుంటాం. అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా విదేశాలకు వెళ్ళి ఉద్యోగము, చదువుకోవాలనుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మరియు సూర్య ఆరాధన ఎక్కువగా చేయండి. పంచమంలో రవి ఉన్నందుకు అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి ఏంటంటే జాతకం చూపించుకోవడం కానివ్వండి, లేదా వాస్తు చూపించుకోవడం కానివ్వండి, అది
కొన్ని సంశయాలు ఉన్నాయి. ఏంటంటే అసలు జాతకం చూపించుకున్నప్పుడు అసలు ఏం తెలుస్తుంది, వాస్తు చూపించుకున్నప్పుడు ఏం తెలుసుకుంటాము అని. ఒకటే గుర్తుపెట్టుకోండి. ముందు వాస్తు గురించి చెప్తాను. వాస్తు అనగానే చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏమిటంటే, చూపించగానే వాస్తు పండితులు వస్తారు, ఇది కూల్చేయండి అది కూల్చేయండి అంటారు, మొత్తం పాడైపోతుందేమో అనుకుంటాం. అలా కాదు. ఎక్కడా కూడా మొత్తం కూల్చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. కేవలం వాస్తు అంటే కేవలం నిర్మాణం మాత్రమే కాదు, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం తీయవలసి వస్తుంది. కొన్ని ఎప్పుడు అంటే చెప్తాను. ఈశాన్యంలో కనుక లెట్రిన్ బాత్రూమ్స్ ఉంటే ఖచ్చితంగా తీసేయాలి అక్కడ. ఎందుకు అంటే ఈశాన్యే దేవతా గృహ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈశాన్య భాగంలో ఉండేటువంటి బాత్రూమ్స్ ఉంటే ఖచ్చితంగా తీయవలసిన పరిస్థితి వస్తుంది. మిగతా ప్రదేశాల్లో ఎటువంటి కట్టడాలు ఉన్నా దాన్ని చిన్న చిన్న మెటల్స్తోని కలర్స్తోని దాన్ని సరి చేసుకోవచ్చు. అయితే ఈ వాస్తు విషయంలో మొట్టమొదటిగా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, వాళ్ళకి ఏ వర్గు అంటే ఏ డైరెక్షన్, ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్, బట్ మీకు ఏ డైరెక్షన్ పనికి వస్తుందో చూసుకోవాలి. అది ప్రధానంగా తూర్పా, పడమరా, ఉత్తరమా, దక్షిణమా అన్నీ మంచివే, కానీ మీకు ఏది పనికి వస్తుంది. ఎలా అయితే అన్ని గ్రూప్స్ అన్ని బ్లడ్ గ్రూప్స్ మంచివే, కానీ మనకి ఏ బ్లడ్ గ్రూప్ సరిపోతుందో ఆ బ్లడ్ని ఎలా ఎక్కించుకుంటారో ఇది కూడా అంతే. అదేవిధంగా పదము సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ పదం సరిగ్గా లేదండి వాస్తులో అంటే, పదము అంటే ఇంటి డోర్ పాయింట్ ఎక్కడుంది, ఆ డోర్ పాయింట్ సరిగ్గా లేకపోతే దాని గురించి ఏమీ పగలగొట్టేయాల్సిన అవసరం లేదు. చిన్న మెటల్తో సెట్ చేసి మనం డోర్ పాయింట్ కూడా సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంట్లో వేసుకునే రంగుల ప్రభావం కూడా ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో పెట్టుకునే వస్తువుల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఒక వస్తువు ఒక దగ్గర ఉన్నప్పుడు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, దక్షిణ నైరుత్యో మృదయే పురుషత్యాగ మందిరం అనేటువంటి ఉంది విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో. అక్కడ తీసుకెళ్ళి మనం తెలియక ఏ మనీయో పెట్టామనుకోండి, వేస్ట్ అయిపోతుందిగా. ఎందుకంటే లెట్రిన్ బాత్రూమ్స్ కట్టుకునేటువంటి ప్రదేశం, అక్కడ ఉండే దేవత అసుర స్వరూపాలు వేరుగా ఉంటాయి. ఉత్తరే నిధి సంస్థితం అని చెప్పారు. ఉత్తరంలో నిధులు పెట్టుకోవచ్చు, అంటే మనీ కానీ ఇవి పెట్టుకోవచ్చు. అలా అసలు ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఇంట్లో ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలి, వాల్ క్లాక్స్ ఎక్కడ పెట్టాలి, ఐరన్ బాక్స్ ఎక్కడ పెట్టాలి, ఇలా అనేకమైనటువంటివి, ఎక్కడ కూర్చొని తినాలి, ఇదంతా వాస్తు కిందకు వస్తుంది. ఓన్లీ కట్టడం మాత్రమే కాకుండా మరొక విషయం ఏంటంటే, బ్రహ్మస్థానంలో కనుక పిల్లర్ వస్తే అది కూడా కొంత డేంజర్. అది కూడా అలాంటి సమయాల్లో కూడా కొంచెం ఇల్లు మారడం లాంటివి చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక సందేహం ఏంటంటే, చాలామందికి వాస్తు అనగానే కేవలం అద్దె ఇల్లుకే వర్తిస్తుందో సొంత ఇల్లు కూడా వర్తిస్తుంది అంటే, రెండిటికీ వర్తిస్తుంది. ఎందుకంటే అందులో మనం నివాసం ఉంటున్నాము. రెంట్కి కారు తీసుకుంటాం మనము. ఆ రెంట్కి కారు తీసుకుని వెళ్తే అది యాక్సిడెంట్ అయింది, అప్పుడు కారుకి దెబ్బ తగలడము మనకు దెబ్బ తగలడం కూడా జరుగుతుంది కదా. అది కారు రెంట్ అయినా మనకు దెబ్బ తగులుతుంది, బైక్ రెంట్ అయినా మనకు దెబ్బ తగులుతుంది. ఏమంటే రెంట్కి తెచ్చుకున్నాను కదండి నాకు తగలకూడదు కదా అనుకోవడానికి లేదు. ఇది కూడా అంతే, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ వాస్తులో ఇవాళ రేపంతా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది కాబట్టి, ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా వాస్తు చాలామందికి సందేహం అపార్ట్మెంట్కి వర్తిస్తుందా లేదా అని. వాళ్ళ ఇండివిజువల్గా పనిచేస్తుంది. అపార్ట్మెంట్ బయట గోడలు ఎలా ఉన్నా సంబంధం లేదు. ఎవరికి వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళకి సంబంధించింది ఏదైతే ప్లేస్ ఉంటుందో అంతవరకే చూసుకోవాలి, మిగతా అంతా కూడా అవసరం లేదు. అదంతా కూడా సామూహికంగా కొంత వస్తుంది. ఇక జ్యోతిష్శాస్త్రం సంబంధించినటువంటి విషయంలో పర్టికులర్గా జ్యోతి అంటే వెలుగు, మీరు జీవితంలో తీసుకునేటువంటి నిర్ణయాలు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా లేదా అనేటువంటి స్పష్టంగా చెప్పేది జ్యోతిష్శాస్త్రం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలని, అంటే గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ మీకు అంటే ఇంట్లో వాళ్ళకి సంబంధించినవి కావచ్చు, మీకు సంబంధించినవి కావచ్చు, కొన్ని ఇన్సిడెంట్స్ మ్యాచ్ అవుతాయో లేవో చూసుకుంటారు మొట్టమొదటిగా. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు నడుస్తున్నటువంటి సిచ్యువేషన్లో మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దాని నుంచి అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, డబ్బులు మన దగ్గర లేకపోయినా కొన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టేసి పూజలు చేయించుకుంటేనే మనం ఇబ్బందుల నుంచి బయటపడతామనేటువంటి భ్రమ నుంచి ముందుగా బయటకు రండి. డబ్బులు ఉన్న వాళ్ళు చేయించుకోవచ్చు, అదేం తప్పేం కాదు. చక్కగా పురోహితులను పిలిపించుకొని హోమమో యజ్ఞమో సత్యనారాయణ సంవ్రతమో లేకపోతే ఇంకోటి ఏదో సుదర్శన హోమాలో రకరకాలు చేయించుకుంటారు, అదేం తప్పు కాదు. కానీ లేకపోయినా అప్పు చేసేసి మరీ చేయాలి అనేటువంటిది లేదు. అలా చేస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుందని, అలా చేస్తేనే గ్రహాలు శాంతిస్తాయని అనుకోకండి దయచేసి. మనస్ఫూర్తిగా మీ భావనతో చక్కగా అమ్మవారి దగ్గర దీపం పెట్టి వెలిగించి, మీరు ఏ దేవత సంబంధించిన అనుగ్రహం పొందితే మీ యొక్క ఇబ్బంది పోతుంది, ధన సంబంధించిన ఇబ్బంది పోతుంది, లేకపోతే రోగ సంబంధించిన ఇబ్బంది పోతుందని చక్కగా దీపం పెట్టుకొని ఇంట్లో కూర్చొని జపం చేసుకున్నా కూడా ఆ యొక్క దోషం పోతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే జ్యోతిష్ శాస్త్రంలో ఏం తెలుసుకోవచ్చు అంటే,
ధనము ఏ రూపంలో మీకు వస్తుంది, ధనం విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు ఎప్పుడు ఫలిస్తాయి, మీరు ఏ డైరెక్షన్లో నివసిస్తే మంచిది, మీ సంతాన అభివృద్ధి కోసం మీరు ఏం చేయాలి, మీ అభివృద్ధి కోసం మీరు ఏం చేయాలి, వివాహం ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదంటే సరైన సమయం ఉందా లేదా, ఇప్పుడు లేదా ఇంకా ఫ్యూచర్లో ఉందా, ఎప్పుడు చేసుకుంటే కరెక్ట్, ఇది తెలియక చాలామంది ముహూర్తం పెట్టుకున్నామండి ఫెయిల్ అయిందంటారు. కాదు, అక్కడ మీరు చేసుకున్న సమయం కరెక్ట్ కాదు, లేదా మీకు 2 వివాహాల యోగం ఉందా, అలాంటప్పుడు అర్క వివాహము కుంభ వివాహం చేస్తారు. అదేమైనా చేసుకోవాలా, ఇక్కడ సెటిల్మెంట్ ఇక్కడ ఉందా, విదేశాల్లో ఉందా, లేనట్లయితే ఎందుకు ఎన్ని బిజినెస్లు చేసినా కలిసి రావట్లేదు, ఇప్పుడు ఏమైనా దశ కలిసి రావట్లేదా, లేనట్లయితే ఇంత ఇంటెలిజెంట్గా ఉండి కూడా ఎందుకు జాబ్ రావట్లేదు, వీళ్ళకి ఏమైనా బిజినెస్ యోగం ఉందా. చాలామంది జాబ్ కోసం వెంటపడుతుంటారు కానీ వాళ్ళకి బిజినెస్ యోగం ఉంటుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర నుంచి ఉపాసన చేయవలసిన దేవత దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మన జన్మజాతకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. అవి తెలుసుకున్నట్లయితే ఆ రూట్ ఎప్పుడైతే తెలిసిందో మనం గమ్యాన్ని చాలా సునాయాసంగా ఎలా అయితే చేరుకుంటామో, జాతచక్రంలో మనం పూర్వజన్మలో చేసిన కర్మ ఏ రూపంలో మనల్ని వెంటాడుతుంది, దానికి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలో తెలుసుకొని చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మరియు మీరు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.